హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు హాఫీ వ్లాగ్స్. ఎండలు ఎక్కువగా ఉన్నాయండి, చాలా సేఫ్గా ఉండండి, ఇంట్లోనే ఉండండి, ఎక్కువ బయటకు తిరగొద్దు, అవసరం ఉంటేనే తిరగండి. ఇది చూసారు కదా, దీనికి ఏమో ఎక్కువ వేడి చేసి వేడి వల్ల నోరు అయితే ఓపెన్ చేసింది. దాని బాధ చూడలేక ఇంకా నేను ఆర్డర్ పెట్టాను ఫ్లిప్కార్ట్లో. ట్రిమ్మర్ అయితే తెప్పించానండి, స్పెషల్లీ దానికోసమే తెప్పించాను ట్రిమ్మర్. ఒకసారి అయితే అన్బాక్స్ చేద్దాం. దీంట్లో అయితే మనకి ట్రిమ్మర్ ఉంది, బ్లేడ్స్ ఉన్నాయి అండ్ కోమ్ కూడా ఉంది అండ్ మనకి ఛార్జింగ్ది కేబుల్ కూడా ఇచ్చారు. చిన్న ఆయిల్ అయితే ఉంది. అసలు దీనికి ఎంత వేడి తగులుతుందో చాలా ఇది చేస్తుంది. డాగ్స్ ఎలా చేస్తాయో అలా చేస్తుంది. హెయిర్ తీసే ముందు ఒకసారి చూడండి ఇది ఎలా ఉందో, మళ్ళీ హెయిర్ తీసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదైతే ఫస్ట్ టైం దీనికి చేయడం, ఇంతవరకు దీనికి హెయిర్ అసలు తీయలేదు. ఫస్ట్ అయితే బాగానే పడుకొని చేయించుకుంది, అసలు దానికి తెలియట్లేదు ఏమవుతుందో అని. ఫస్ట్ అయితే సైలెంట్గానే ఉంది, చూస్తుంది మళ్ళీ తిరిగి ఏం చేస్తున్నారని. చూసారు కదా ఎలా ఉందో దాని స్కిన్ లోపల. దీని హెయిర్ అయితే చాలా పెద్దగా ఉండిద్ది, దాని మూలంగా దానికైతే అసలు బాగా వేడి చేస్తుంది. గోల గోల చేసి వెళ్ళి నుంచుంది ఇంకా చేయించుకోనని. నేను దీనికైతే 6 hours పట్టింది దానికి హెయిర్ రిమూవ్ చేయడానికి. రిమూవ్ చేసిన తర్వాత చూడండి ఇది ఎలా ఉందో, చాలా కామెడీగా ఉంది దీన్ని చూస్తుంటే. అసలు ఎంత గోల చేసిందో చేయించుకోనని. ఇది చిన్నది కాబట్టి నేను ఫస్ట్ దీన్ని తీసుకున్నాను తొందరగా చేయించుకునేది అని. అస్సలు చేయించుకోలేదు. దానికి 6 hours కూర్చోబెట్టి ట్రీట్స్ ఇచ్చి రోజు మొత్తం దాని వెనకాలే పోయింది. అసలు చాలా అగ్రెసివ్ అయిపోతుంది, అస్సలు రావట్లేదు. అసలు ఇంత అగ్రెసివ్ ఉండేది కాదు ఇది. ఎంత క్యూట్గా ఉంది చూడండి దీని ఫేస్. అసలు కామెంట్ చేసి చెప్పండి మీరు జెన్ ఎలా ఉందో. సుల్తాన్ది అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.